యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో భూదానోద్యమం 75వ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భూదానోద్యమ దాత వేదిరే రామచంద్రారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచిన భూదానోద్యమానికి పోచంపల్లి కేంద్ర బిందువుగా నిలిచిందని పీసీసీ చీఫ్ పేర్కొన్నారు. ఆనాడు పేదలకు భూమి అందిస్తూ దేశానికి దిశానిర్దేశం చేసిన వేదిరే రామచంద్రారెడ్డి సేవలను స్మరించుకున్నారు. అలాగే ఇందిరాగాంధీ వినోబా భావే ఆశయాలతో భూ సంస్కరణలు చేపట్టి పేదలకు భూమి పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదలకు ఇల్లు, సన్నబియ్యం, రైతు భరోసా, రేషన్ కార్డులు వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. బాగుంటుందని నా అభిలాషగా వేదిరే రామచంద్రారెడ్డి గారి యొక్క విగ్రహావిష్కరణ శాసనసభ్యులు అనిల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చైర్మన్గా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. భూదానం అనేది ప్రపంచంలో పెద్దదానం. భూమి ఉన్నటువంటి పెద్దలు పేదవారికి భూదానం చేసి ఆనాడు దేశానికే శ్రీమతి ఇందిరాగాంధీ గారు వినోబావే భూదానాలు నడుస్తూ పెద్దల నుంచి పేదలకు పంచినటువంటి ఇందిరాగాంధీ గారు చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ పేరిట ఇల్లు ఇస్తూ ఏ గ్రామంలో కూడా ఇల్లు లేని